5 టీ20ల సిరీస్ లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో భారత్ ను ఓడించి సిరీస్ లో పునరాగమనం చేసింది. ఇంగ్లాండ్ కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇందులో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ విజయంతో ప్రస్తుత సిరీస్ 2-1గా మారింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 171 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బ్యాటర్ల వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్ దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. అలాగే ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో టీమిండియా బ్యాటర్లకు పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. అంతకుముందు బౌలింగ్ లో మహమ్మద్ షమి అలాగే వాషింగ్టన్ సుందర్ దారుణంగా పరుగులు ఇచ్చారు. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రతి మ్యాచ్ లోనూ నిరాశపరుస్తున్నాడు. అలాగే ఓపెనర్ సంజు శాంసన్ కూడా పేలో ఫామ్ కొనసాగిస్తున్నాడు. మ్యాచ్ ఓటమిలో ఇవే ప్రధాన కారణాలు. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. సెకండ్ ఇన్నింగ్స్ టైంలో డ్యూ వస్తుందని భావించాను. అందుకే టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకోవాల్సి వచ్చింది. కానీ అలా జరగలేదని, అలాగే అదిల్ రషీద్ అసాధారణ ప్రదర్శన తమ విజయావకాశాలను దెబ్బతీసిందని సూర్య తెలిపాడు. ఇక హార్దిక్ పాండే, అక్షర్ పటేల్ క్రీజ్ లో ఉన్నంత వరకు మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందనుకున్నాం. కానీ అదిల్ రషీద్ పొదుపుగా బౌలింగ్ చేయటం, అలాగే మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే ఈ గెలుపు క్రెడిట్ అదిల్ రషీద్ కే ఇవ్వాలని సూర్య తెలిపాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్ లో మా తప్పిదాలను సరిచేసుకుంటాం. వచ్చే 2 మ్యాచ్ల్లో షమి రాణిస్తాడనే నమ్మకం ఉంది అని సూర్య తెలుపుకొచ్చాడు.